ఏపీ 10th క్లాస్ 2024కి సంబంధించి మనకి పబ్లిక్ హాల్ టికెట్స్ అనేవి ఈరోజు మధ్యాహ్నం 12కి అయితే రాబోతున్నాయి. మనకి వచ్చిన తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు డౌన్లోడ్ చేసే ప్రాసెస్ ఏంటి, మనకి డౌన్లోడ్ చేసేటప్పుడు అవసరమైన ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఒక డెమో అయితే చూపిస్తాను. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. సో వీడంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మెయిన్గా ఫస్ట్ వెబ్సైట్, మీకు వెబ్సైట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వెబ్సైట్ అయితే మనకి దీంట్లో ఫాస్ట్గా యాక్యురేట్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే కరెక్ట్గా 12కి అందరూ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తారు. మనకి ఏమైనా ఓపెన్ అవ్వకపోతే ఒకసారి మనవాడి వెబ్సైట్లో చూసుకోండి. మనకి కరెక్ట్గా 12కి అయితే లింక్స్ అన్నీ ఈ వెబ్సైట్లో యాక్టివ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత మనకి ఏపీ 10th క్లాస్ అఫీషియల్ వెబ్సైట్, మీకు ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లేదంటే గూగుల్లోకి వెళ్ళి bsc.ap.gov.in అయితే వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ పక్కన లెఫ్ట్ కార్నర్లో క్విక్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, సో దీని కిందకి వచ్చారంటే మనకి బ్లూ కలర్గా ఫాంట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనకి హాల్ టికెట్స్ వస్తే సేమ్ ఇదే కాలంలో మనకి పెడతారు హాల్ టికెట్స్ అనేవి. మీకు ఒకసారి ఒక ఫోటో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2023 హాల్ టికెట్స్. సేమ్ మనకి హాల్ టికెట్స్ మధ్యాహ్నం ఈ విధంగా రావడం జరుగుతుంది. 2024 అని వచ్చాక దానిపై ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. రెగ్యులర్, ప్రైవేట్, ఓఎస్ఎస్సి ప్రైవేట్, వొకేషనల్, ఇలా 5 రకాల ఉంటాయన్నమాట. సో మీ దీంట్లో ఏంటి, రెగ్యులరా, ప్రైవేటా, వొకేషనలా, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్కూల్ పేరేంటి, అది ఏ జిల్లా పక్కన అయితే ఉంటుంది అన్నమాట. తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కింద డౌన్లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుద్దామంట మన హాల్ టికెట్. మన సెంటర్ ఏంటి అన్నీ మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఈరోజు మధ్యాహ్నం 12కి అయితే రాబోతుంది. వచ్చాక మళ్ళీ మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది.